గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నేను బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్ తెచ్చానండి. వీళ్ళని ఫొటోస్తో సహా చూపిస్తున్నాను. ఫైనల్ కంటెస్టెంట్స్ ఫొటోస్తో సహా. హోస్ట్ వచ్చి నాగార్జున గారే. ఫస్ట్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం అండి. అతను లాహిర్లో సినిమాలో మీకు యాక్టర్గా చేశాడు. కామెడీ గిన్నెగా దాంట్లో చాలా బాగా చేశాడు కామెడీ పాత్రలో. సెకండ్ కంటెస్టెంట్ వచ్చి నిఖిల్ అండి. తను టీవీ యాక్టర్. థర్డ్ కంటెస్టెంట్ వచ్చి ఎస్మి గౌడ, తను టీవీ యాక్ట్రెస్. ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చి అభిరామ వర్మ, తను హీరోగా చేశాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి బెజవాడ బేబక్క, తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చి నైనిక పావని, తను డాన్సర్ అండి, చాలా ఫేమస్, తను కూడా యాక్ట్రెస్. సెవెంత్ కంటెస్టెంట్ వచ్చి అభయ్ నవీన్, తను పెళ్లి చూపుల సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశాడు, ఇప్పుడేమో డైరెక్టర్గా కూడా చేస్తున్నారు. ఎయిత్ కంటెస్టెంట్ వచ్చి కిరాక్ సీత, తను బిగ్ బాస్ రివ్యూయర్గా యూట్యూబ్లో ఇప్పటిదాకా రివ్యూస్ చేశారు. తను బేబీ సినిమాలో కూడా ఒక యాక్ట్రెస్గా చేసింది. తర్వాత నైన్త్ కంటెస్టెంట్ వచ్చి కయ్యూమ్ అండి, తను అలీ గారి తమ్ముడు, తను కూడా చాలా సినిమాల్లో ఆర్టిస్ట్గా చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిస్ట్గా చేయట్లేదు, యాక్టర్గా. 10th కంటెస్టెంట్ వచ్చి ఇస్మశ్రీ, తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ యాక్ట్రెస్. 11th కంటెస్టెంట్స్ వచ్చి విష్ణుప్రియ, తను యాక్ట్రెస్ ప్లస్ యాంకర్. రీతూ చౌదరి 12th కంటెస్టెంట్ వచ్చి, తను యాక్ట్రెస్ ప్లస్ యాంకర్. 12th కంటెస్టెంట్ వచ్చి నాగమణికంట, తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. 14th కంటెస్టెంట్ వచ్చి ఆర్జే శేఖర్ భాష, మీకు ప్రజెంట్ తెలుసు కదండి, ఇతంది ఉయ్యాల జంపల హీరో నా రాస్త్రోని ఇష్యూ జరుగుతుంది కదండి, దాంట్లో తను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, దానివల్ల తను చాలా పాపులర్ అయ్యాడు. తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి గారు కూడా ఉంటారు. తర్వాత సహారా కృష్ణన్ అని మిస్ ఆంధ్ర అండి, తను 16th కంటెస్టెంట్. తర్వాత 17th కంటెస్టెంట్ వచ్చి రాకింగ్ రాకేష్ అండి, తను జబర్దస్త్ కమెడియను. తన వైఫ్ వచ్చి జోర్దార్ సుజాత, మీకు అందరికీ తెలిసిన జోర్దార్, తను యాక్ట్రెస్సే. సేవ్ ద టైగర్ అనే షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసి హాట్స్టార్లో చాలా పాపులర్ అయింది. తన హస్బెండ్ వచ్చి రాకింగ్ రాకేష్, తను కూడా జబర్దస్త్లో మంచి ఫేమస్. తర్వాత ఇంద్రనీల్ అండి, తను యాక్టర్, మీకు తెలిసిన యాక్టరే. మొగల్ రేకులు చక్రవాకం సీరియల్స్లో హీరోగా చేసిన ఇతని వైఫ్ వచ్చి మనందరికీ తెలుసు, మేఘన. వీళ్ళిద్దరిది చాలా మంచి జంట. బిగ్ బాస్ 8 సీజన్ కోసం ప్రేక్షకులంతా వేయి కడతో ఎదురు చూస్తున్నారు. ఈసారి హౌస్లో ఎవరు వెళ్తున్నారు, ఎలాంటి గొడవలు అల్లలు జరుగుతాయో చూడటానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరోసారి నాగార్జున గారే బిగ్ బాస్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సీజన్ 7కు మించిన ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్ని కూడా హౌస్లోకి పంపనున్నారు. ఇప్పటికే చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, కానీ ఎవరు వెళ్తారన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బిగ్ బాస్తో పాటు బిగ్ బాస్ బజ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చాలామంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ బజ్ను హోస్ట్ చేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు బయటకు వచ్చిన తర్వాత బజ్లో పాల్గొంటారు. అక్కడ తమ ఆట గురించి, హౌస్లో జరిగిన విషయాల గురించి, ఎలిమినేట్ అయిన కారణాలు, చాలా విషయాలు పంచుకుంటారు. అయితే ఈసారి సీజన్ 8 బజ్కి ఎవరు హోస్ట్గా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటి వరకు శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక, అశ్వని శ్రీల ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ బజ్కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈసారి బజ్కి హోస్ట్గా అర్జున్ అంబటి ఉండేటట్టు ఉన్నారు. ఆయనే కన్ఫర్మ్ అయ్యారు. టైం బాగుంటే సంతోషం, టైం బాగోపోతే సంకోచం, టైం బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు, అలా టైం బాగున్నా కొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. మరి వాళ్ళు టైం బ్యాడ్ అయితే బిగ్ బాస్ బజ్లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ సీట్ ఎమ్మ హాట్ అంటే డైలాగ్తో అర్జున్ అంబటి ప్రోమోను రిలీజ్ చేశారు. మరి ఈసారి బిగ్ బాస్ 8 ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. కాబట్టి ఈసారి మనకి కన్ఫర్మ్ అయిపోయిందండి చాలా వరకు. హోస్ట్ వచ్చి నాగార్జున గారు, బిగ్ బాస్ బజ్ హోస్ట్ వచ్చి అర్జున్ అంబటి, కంటెస్టెంట్స్ వచ్చి మొత్తం దాదాపు 19 కంటెస్టెంట్లు లిస్టు వచ్చేసింది. వీళ్ళు ఫైనల్ అంటున్నారు. దాదాపు ఫస్ట్ చెప్పిన ఒక 10 కంటెస్టెంట్లు మాత్రం మొత్తం కన్ఫర్మ్ అయిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ బాస్ రోజు అప్డేట్ ఇస్తూ ఉంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్.